వెల్కమ్ టు డయల్ న్యూస్. నేను మీ రాజు. ఈరోజు మనతో ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అభినందన సభలో మాట్లాడుతూ సినీ కార్మికుల కష్టాలు నాకు తెలుసు, సినిమా టికెట్ పెంచాలనుకుంటే వచ్చే ఆదాయంలో 20% సినీ కార్మికులకు ఇవ్వాలని, అలా ఇస్తేనే సినిమా టికెట్ల పెంపు జీవో తీసుకొస్తానని మాట్లాడాడు. అసలు నిజంగానే అలాంటి అమలు చేసే అవకాశం ఉందా, లేకపోతే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో భాగంగా మాట్లాడాడు? ఇప్పుడు మాట్లాడండి. సీఎం గారు మాట్లాడిన ప్రతి మాటని స్వాగతిద్దాం. కొన్ని విషయాలు కొన్ని అభ్యంతరకరమైన కొన్ని విషయాలు. స్కూల్ కట్టిస్తానన్నారు, ఎక్స్ట్రాడినరీ మాట. ఎందుకంటే ఆయన ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉచిత స్కూల్ చదివిస్తానన్నారు. దాంట్లో ఏ సీఎం ఇప్పుడు దాకా మాట్లాడలేదు, అలా చెప్పలేదు, కనుక దాన్ని స్వాగతించాలి. అలాగే ఆయన ప్రతి దానికి కూడా కార్మికులకి ఏం కావాలో, కార్మికులకి ఇల్లు లేదు అనకూడదు, చిత్రపూర్లో ఇల్లు ఇవ్వాలి, ఈజ్ మై ఆర్డర్. వల్లభనేని అనిల్ గారికి, వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇంతకుముందు అక్కడ కబ్జాలు చేసి ఉన్నారో, ఎవరైతే సినిమా ఇండస్ట్రీ కాని వాళ్ళు ఉన్నారో, కార్మికులు కాని వాళ్ళు ఉన్నారో, వాళ్ళని బయటికి తోసేన హైడ్రాతో వాళ్ళ కార్మికుడికి ఇల్లు ఇవ్వాల్సిందే, కార్మికుడికి ఇంట్లో ఇల్లు లేనివాడు ఇల్లు ఇవ్వాల్సిందే అనేది ఒక నిర్ణయానికి ఆయన చెప్పారు. చాలా బాగుంది. అక్కడ దిల్ రాజు గారు ఉన్నారు, ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కౌన్సిల్ సెక్రటరీ గారు ఉన్నారు, అందరూ ఉంటుండగానే ఆయన ఏమన్నారంటే, టికెట్ రేట్లు పెంచడానికి నా దగ్గరికి వస్తే మీరు దాంట్లో ఆదాయం అని చెప్పలేదు, దాంట్లో 20% కార్మికులకి కష్టానికి మీరు ఇవ్వాల్సిందే, వెల్ఫేర్ ఫండ్కి 20% ఇవ్వాల్సిందే అన్నారు. ఇప్పుడు ఏదేదో పెద్ద సినిమాలు ఉంటాయి అంటే అబ్నార్మల్ 500 కోట్లు, 600 కోట్లు, 400 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు ఇప్పుడు తీస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమాలు తీస్తున్నారు. తీసిన దాంట్లో మనం రేటు పెంచడానికి వెళ్తే ఏ రాజమౌళి గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకరు అవ్వచ్చు, సుకుమార్ గారు అవ్వచ్చు, సో మనీ ఈజ్ ద పీపుల్స్ ఎవరైనా అవ్వచ్చు, అవుతే దాంట్లో 20% మేము ఇవ్వాలి అంటే ఎక్కడ సాధ్యం అవుతుంది అనేది మరి అక్కడ ఉన్న దిల్ రాజు గారు చెప్పాలి, ఛాంబర్ ప్రెసిడెంట్ చెప్పాలి, ఛాంబర్ సెక్రటరీ చెప్పాలి, కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ ఛాంబర్ సెక్రటరీ చెప్పాలి. ఎందుకంటే సినీ కార్మికుడికి ఏదైతే మనం ఇవ్వాలో వేతనం, ఆ వేతనం ఇచ్చేస్తున్నాం. ఆ వేతనం ఇచ్చే లాభం అంటున్నారు. నిర్మాత లాభాల్లో ఉన్నాడా? నిర్మాత కష్టాల్లో ఉన్నాడు, నిర్మాత నష్టపోతున్నాడు. మీరు 20% ఇవ్వడానికి ఒకవేళ అందరూ ఓకే అనుకోండి, నిర్మాతలు నష్టం వస్తే గవర్నమెంట్ ఏమైనా 50% ఇస్తుందా? నష్టం వస్తే ఆ నిర్మాత రోడ్డుపై పడితే అప్పులు పాలు అయిపోతే గవర్నమెంట్ ఆదుకుంటుందా? ఆ స్కీమ్ ఏమైనా ఉందా? మీరు కార్మికుడి కోసం మాట్లాడింది తప్పులేదు. కార్మికుడి పక్షాన కార్మికులకు ఏది చెప్పినా మేము స్వాగతిస్తాం. కానీ మీరు మాట్లాడే మాటల్లో మీరు రేట్లు పెంచడానికి వస్తే వెల్ఫేర్ ఫండ్ కింద 20% ఇవ్వమని అడుగుతున్నారు. మీరు రేట్లు పెంచితే మాకు వచ్చే ఆదాయం ఫస్ట్ డే కలెక్షను, రేట్లు అదనంగా పెంచే రేట్లు మాకు 100 కోట్ల నుంచి 200 కోట్ల దాకా వస్తాయి, 150 కోట్ల దాకా వస్తాయి. దాంట్లో 20% ఇవ్వాలి అంటే మనం 30 crores and 40 crores వెల్ఫేర్ ఫండ్కి ఇవ్వాలి. అది సాధ్యం అవుద్దా? అది సాధ్యం కాదండి, అది కరెక్ట్ కాదండి అని దిల్ రాజు గారు చెప్పాలి. ఎఫ్డీసీ చైర్మన్, పెద్ద నిర్మాతలు ఆశాజ్యోతి, పెద్ద నిర్మాతలకు టేక్ ఓవర్ ఆయనే, అంటే పెద్ద నిర్మాతలకు పెద్ద వ్యక్తి ఆయనే. మరి ఇలాంటివన్నీ చెప్పవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉందా లేదా? సీఎం గారు మాట్లాడిన మాటల్లో పేదల కష్టాల కోసం, సినీ కార్మికుల కష్టం కోసం మాట్లాడుతున్నప్పుడు అది సాధ్యమా సాధ్యం కాదా అనేది చెప్పాలా. దాన్ని ఎవరికి అప్పచెప్పారు బాధ్యత? దిల్ రాజు గారికి అప్పచెప్పారు. దిల్ రాజు గారు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు అందరూ ఓకే అనుకుంటే ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేసి నిర్మాతలందరినీ పిలిచి, బాబు రేపు తీయబోయే సినిమాల్లో మీరు ఎవరి రేట్లు పెంచుకుంటారో వాళ్ళకి 20% వెల్ఫేర్ ఫండ్ కింద ఫండింగ్ డిపాజిట్ ఈజ్ మనీ మీరు ఇవ్వాలి అని వాళ్ళందరికీ చెప్పాలి. వాళ్ళందరికీ మీరు మొత్తం టోటల్గా జనరల్ బాడీ పెట్టి మీటింగ్ పెట్టి పాస్ చేసి చెప్పాలి, పాస్ ఆన్ చేయాలి. మీరు రేట్లు వద్దనుకుంటే మీరు వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రేట్లు కావాలనుకుంటే వెల్ఫేర్ ఫండ్ కావాలి. మరి నష్టపోతే ఆ నిర్మాత పరిస్థితి ఏంటి? రోడ్డు మీద పడిపోతే ఆ నిర్మాత పరిస్థితి ఏంటి? నేను కార్మికుల పక్షాన్ని 100% సపోర్ట్ చేస్తున్నా, కానీ నిర్మాత పక్షాన కూడా జాయింట్ సెక్రటరీగా నా రెస్పాన్సిబిలిటీ, నా నిర్మాత నేను కాపాడుకోవాల్సిన బాధ్యత, నా నిర్మాత కోసం నేను అడగవలసిన బాధ్యత. అది పెద్ద నిర్మాత, చిన్న నిర్మాత, ఇంకో నిర్మాత కాదు. నా నిర్మాత నష్టం వస్తే ఆ నిర్మాత పరిస్థితి ఏంటి? మరి మీ గవర్నమెంట్ ఏమైనా 50% ఇస్తుందా? 15 daysలో మీకు ఆ ఫండింగ్ ఇవ్వడానికి, వెల్ఫేర్ ఫండ్ ఇవ్వడానికి రెడీ.
మరి నిర్మాత నష్టపోతే మీరేమైనా ఇవ్వడానికి రెడీ పడతారా? కార్మికుడు వేతనానికి పెంచి మీరు ఏదైతే పెంచారో ఆ పెంచిన వేతనానికి గౌరవించి మీ డబ్బు ఇవ్వడానికి మేము ఏ రోజు కూడా కాదనలేదు. మీ మాటను మేము చిరసా వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ నవ్వుతూ తప్పట్లు కొడుతూ చక్కగా కేరింతలు వేస్తూ ఉన్న నిర్మాతలందరికీ స్వాగతిస్తూ ఉన్నాం. ఆ నిర్మాతల పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు కేరింతలు కొట్టారు అంటే, సీఎం గారి మాట కేరింతలు కొట్టారు, మీరు అవునని మాట మీరు దిల్ రాజు గారు చెప్తున్నారా అని అడుగుతున్నా. కార్మికుడికి 20% ఇవ్వడానికి మీరు అంగీకరించారా అని అడుగుతున్నా. కార్మికులకు 20% ఇవ్వడానికి ప్రసన్న గారు మీరు అంగీకరించారా అని అడుగుతున్నా. 20% ఇవ్వడానికి ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు మీరు అంగీకరించారా అని అడుగుతున్నా. మీరు 20% మీరు వెల్ఫేర్ ఫండ్ ఇవ్వడానికి 20% మీరు తెలంగాణ సెక్రటరీ శ్రీధర్ గారు, తెలంగాణ ప్రెసిడెంట్ తెలంగాణ అనుపమ్ రెడ్డి గారు, అలాగే మా భరతభూషణ్ గారు అందరూ కూడా యాక్సెప్ట్ చేశారా అని అడుగుతున్నా. ఇది నిర్మాతలకు నష్టం కాదా? నిర్మాతల బాధతో రోడ్డు మీద పడిపోతే ఏముంటుంది? వైట్ బట్టలు మాత్రమే ఉంటాయి. చెప్పుకోలేని బాధ. ప్రెస్టేజ్ కోసం సినిమాలపై పార్టీ తత్వంలో సినిమా తీస్తున్నారు. ఏ లాభంలో ఎంతమంది లాభాల్లో వెళ్తున్నారో నాకు చెప్పండి. ఓజీ సినిమా మొన్న చేస్తే ఓజీ సినిమాలో 20% లాస్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. హరిహర వీరమలు చేస్తే ఎంత లాస్ వచ్చింది? ఆ నిర్మాత మరి ఏమైనా రిటర్న్ ఇచ్చారు? ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలామందికి ఇక అందరూ బయటికి గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప అందరూ ఇబ్బందుల్లోనే ఉన్నారు. కనుక మనం వెంటనే సీఎం గారికి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. ఆ చైర్మన్గా ఆయన అనర్హుడు దిల్ రాజు గారు. నేను చెప్తున్నాను, ఎందుకంటే మా నిర్మాతల బాధ మీకేం తెలుసు? మీరు కావాలని చేస్తున్నారా? మీరు అక్కడ అందరూ కూర్చున్నారు మీటింగ్లో. మీరు మీటింగ్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి మేము 100% రేపు ఎలక్షన్ అవ్వచ్చు, లేకపోతే కార్మికుల కష్టాన్ని మీరు ఆదరిద్దాం, అది చేద్దాం. కార్మికుల కోసం ఏ రోజు మేము కాదని చెప్పట్లా. కానీ ఇక్కడ మాట్లాడిన సాధ్యాసాధ్యాలు ఎంత దాకా వస్తాయి అది ఆలోచించాలి. సీఎం గారు అనుకోకుండా మాట అన్నారు, ఆ మాటను కట్టుబడి ఉందాం. కానీ ఆదాయంలోనంటారా, లేకపోతే ఇప్పుడు వచ్చిన దాంట్లో వచ్చిన అమౌంట్, రేట్లు పెంచిన అమౌంట్లో వెల్ఫేర్ ఫండ్ అంటారా? ఏ నిర్మాత ఒప్పుకుంటాడు? ఏ నిర్మాతను ఒప్పిస్తాం? ఆ నష్టం వస్తే పరిస్థితి ఎవరిస్తారు? మీరు రేట్లు పెంచమని కంపల్సరీ రేట్లు పెంచాలి. కంపల్సరీ మన ఇంటర్నేషనల్ తెలంగాణ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ తీసుకెళ్లాలంటే రేట్లు పెంచాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇంటర్నేషనల్ మొత్తం మార్కెటింగ్ తీసుకెళ్ళాలి అంటే మనం రేట్లు పెంచాలి. రేట్లు పెంచకపోతే స్టాండర్డ్ చేయలేం. ఆ స్టాండర్డ్ క్వాలిటీ ఇంటర్నేషనల్ క్వాలిటీ చేయాలంటే 700 కోట్లు 800 కోట్లు 1000 కోట్లు అవుతున్నప్పుడు రేట్లు పెంచక తప్పదు. ఒక రేటు మనం మామూలు సినిమా 100 రూపాయలు అమ్మి ఈ సినిమా 100 రూపాయలు అమ్మడం అంటే కాదు. అది కొన్ని సందర్భాలు అన్నీ కూడా ఉన్నాయి. అన్నీ మనం ఆలోచించి చేయాలి. కనుక రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని, కార్మికుల గురించి మాట్లాడుతున్న ప్రతి విషయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని కూడా మేము స్వాగతించడానికి మాకు అభ్యంతరం. కానీ నిర్మాతల మండలి జాయింట్ సెక్రటరీగా మా నిర్మాతలు మేము కాపాడుకొని, మా నిర్మాతల బాధను మేము అర్థం చేసుకోకపోతే ఇంకెక్కడికి వెళ్తుంది? అక్కడ కూర్చుని వాళ్ళు నవ్వచ్చు, అక్కడ కూర్చుని వాళ్ళు స్వాగతం పలకొచ్చు, అక్కడ కూర్చుని వాళ్ళు తప్పట్లు కొట్టచ్చు. ఛాంబర్ సీట్లో కూర్చొని తప్పట్లు కొట్టండి, మీరు కౌన్సిల్ సీట్లో కూర్చొని తప్పట్లు కొట్టండి, చైర్మన్ సీట్లో కూర్చొని నిర్మాతగా మీరు తప్పట్లు కొట్టండి. దిల్ రాజు గారు ఏంటండి ఇది? సీఎం గారు అన్నారు. సీఎం గారు అనేటప్పుడు దాన్ని ఏ విధంగా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. కనుక 100% కార్మికుల పక్షాన మాట్లాడిన ప్రతి మాటకి స్వాగతిద్దాం. నిర్మాతల బాధను కూడా ఆయన అర్థం చేసుకొని, అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యాసాధ్యాలు కావు అని నా అభిప్రాయం. ఇది నా అభిప్రాయం. సాధ్యాసాధ్యాలు కావు. ఒక నిర్మాతల మండలి జాయింట్ సెక్రటరీగా 100% సాధ్యం కాదు. ఏ నిర్మాత ఎన్ని కష్టాలు పడుతున్నాడో మాకు తెలుసు. కాబట్టి అలా వెల్ఫేర్ ఫండ్ కింద కార్మికులకి ఇవ్వలేము. కార్మికులకి హీరోలు డొనేషన్ ఇస్తుంటారు, చాలామంది ఎంతోమంది ఇస్తారు, ఇంక్లూడింగ్ నేను కూడా హాస్పిటల్కి 2 lakhs డొనేషన్ ఇచ్చాను. ఎవరి కాలు ఇస్తాం? వెల్ఫేర్ ఫండ్ అనేది కార్మికుల దాంట్లో ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఆ ఫండింగ్ ఏం జరిగింది, చిత్రపూర్ కాలనీలో ఏం జరిగింది, చిత్రపూర్ కాలనీలో బయట వాళ్ళు ఎందుకున్నారు, ఆ స్కాములు ఏంటి, ఆ స్కీములు ఏంటి, ప్రపంచం చిత్రపూర్ కాలనీ చూస్తుంది, స్కామ్ను కూడా ప్రపంచం చూస్తుంది. దాన్ని అరికట్టాలి. దాన్ని హైడ్రా తీసుకొచ్చి ఏ విధంగా తీసుకురాలి. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది మొన్న.
సుప్రీంకోర్టు జడ్జి మీద సొసైటీ యాక్ట్ ఏదైతే సొసైటీ కోసం స్థలాలు తీసుకుంటారో, సొసైటీ కార్మికుల కోసం స్థలాలు తీసుకుంటారో, సొసైటీలో ఏ విధంగా అయితే స్థలాలు తీసుకుంటారో ఆ సొసైటీలో మనం వ్యాపార లావాదేవీలు చేయరాదు. అది ఏదైతే తీసుకున్నామో అదే దాంట్లోనే చెయ్యాలి వ్యాపారం. అంటే వ్యాపారం చేయకూడదు. వాళ్ళకి మనం ఏదైతే పరిశ్రమ కోసం తీసుకున్నా పరిశ్రమమే చేయాలి, సొసైటీ యాక్ట్ చెప్తుంది అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయి. మరి ఆ జడ్జిమెంట్లన్నీ ఇక్కడ గవర్నమెంట్కి ఏమవుతున్నాయి? ఈరోజు 7,000 రూపాయలు అమ్ముతున్నారు ఎస్ఎఫ్టీ, మార్కెటింగ్ అమ్ముతున్నారు, స్థలం తాకట్టేసారు, తాకట్టెట్టి డబ్బులు తెచ్చుకున్నారు. ఆ డబ్బులు ఏమైనా అడిగితే లంచాలు ఇచ్చామంటారు. మరి తెలంగాణ గవర్నమెంట్లో గత బీఆర్ఎస్లో ఎవరు లంచాలు తీసుకున్నారు, ఎవరు వాడుకున్నారు, అవన్నీ కూడా బయటపడాలి కదా. హైడ్రా ఏం చేస్తుంది, మరి సిబిఐ ఏం చేస్తుంది, సిఐడి ఏం చేస్తుంది? మరి ఈ స్కామ్లలో అందరూ కూర్చుంటే ఎలాగవుద్ది? కనుక ఇదంతా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఎంక్వైరీ చేయాలి. కులసంగా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని మన చిత్రపూర్ కాలనీలో కార్మికుడికి, నిజంగా ఇల్లు లేని కార్మికుడికి, కష్టపడే కార్మికుడికి మనం ఇల్లు ఇవ్వాల్సిందే. నిజంగా కార్మికుడికి మన స్థలం ఇవ్వాల్సిందే, కంపల్సరీ ఇవ్వాల్సిందే. కనుక ఎలాగిస్తారు ఏంటనేది కార్మికుడిని కాపాడవలసిన బాధ్యత. రేవంత్ రెడ్డి గారు ప్రతి మాట స్కూల్ అన్నారు, ఎక్స్ట్రాడినరీ స్కూల్. ఈరోజు మొత్తం ఫైటర్స్కి ఒక స్థలం ఇస్తానన్నారు, శిక్షణ ఇస్తానన్నారు. తెలంగాణ ఇంటర్నేషనల్ హబ్ రావాలి అంటే ఈ స్కీములు ఉండకూడదు. అన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండాలి. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ప్రతి దేనిమంటూ ఒక నిర్పక్షపాతంగా ఉండాలి. నిజమైన కార్మికుడికి ఇల్లు ఉండాలి, నిజమైన కార్మికుడికి మన పని ఉండాలి, నిజమైన కార్మికుడికి మీరు అండగా ఉండాలి. దాంట్లో మొత్తం స్కీములు చేసేవాళ్ళు మీ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసి లోన్ వేయాల్సిన బాధ్యత, ఈ స్కామ్ అయిన డబ్బంతా ఏమైందో అని తెలిసిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. అలాగే మరి వెనకాతలు ఉన్న వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా దీని మీద నిజాలు తేల్చి చిత్రపూర్ కాలనీ కూడా ప్రతి ఒక్కరికి స్థలం ఇచ్చే విధంగా, అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రతి మాటను కూడా స్వాగతిస్తూ, కార్మికుడు పక్షపాతిగా కార్మికుల కోసం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని స్వాగతిస్తూ, నిర్మాతలకి ఏదైతే అన్నారో అది నిర్మాతలు అందరూ మరి దాన్ని నిర్ణయం తీసుకొని ఇస్తానంటారా, మరి వీళ్ళందరూ ఒప్పిస్తారా, వెనకాల కూర్చున్న వాళ్ళందరూ ఏం చేస్తారనేది నిర్ణయం మనం వేచి చూద్దాం మీటింగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.